audio jungle. ఏంటి పద్ధతి? ఆడవాళ్ళు అయ్యుండి ఈ రకంగా బిహేవ్ చేయొచ్చు? అసలు సభ్య సమాజం నవ్విపోతుంది. హోంమంత్రి గారిని తిడతా ఉన్నారు రోజా గారు. మీకు ఎంతవరకు అవగాహన ఉందో నాకు అర్థం కావట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో హోంమంత్రిగా పనిచేసిన ఆవిడ కోట్ల చుట్టూ తిరుగుతుంది. మా హోంమంత్రి గారికి మరి ఏ కోర్టు చుట్టూ తిరగట్లేదు, మరి వారి మీద ఏ ఛార్జ్ షీట్లు లేవు. ఆ కంపారిజన్ చేసేటప్పుడు కూడా మీరు తెలుసుకుని కంపారిజన్ చేయాలి. శవాల మీద పేలాలు ఏరడం, మంటలు పెట్టి బొగ్గులు ఏరుకోవడం ఈ వైసీపీకి పరిపాటు అయిపోయింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి వివరాల్లోకి వెళ్దాం. వాళ్ళు రాజకీయం ఈ ఇష్యూని రాజకీయం చేయాలని చూసిన దాని మీదట వీళ్ళు తెలుగుదేశం వాళ్ళే అని చెప్పి, తెలుగుదేశానికి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈ నిందితులు అని చెప్పి వైసీపీ రైజ్ చేసిన దాని మీదట క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన నెసెసిటీ మాకు 100% ఉంది. కాబట్టే చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. ఎవరైతే మీరు అడిగారో, ఏ నిందితుడు అయితే ఉన్నాడో ఆ నిందితుడి యొక్క తమ్ముడు కొడుకు చిట్టినాయుడు అనే అతను మరి వైసీపీకి సంబంధించిన వ్యక్తి. మేమేమి ఆధారాలు లేకుండా చెప్పట్లేదు ఈ విషయం. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసుకొని మరి ఆ దాచేపల్లి ఏరియాలో మరి ఈ నిందితుడి యొక్క తమ్ముడు కొడుకు తిరుగుతా ఉన్నారు. దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇదే కాదు, మొన్న ఈ మధ్య మాచర్లలో ఒక మహిళపై హోటల్లో ఉంటే హోటల్కి వెళ్ళి మళ్ళీ అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు అతను. నర్సింగ్ అనే వ్యక్తి, వైసీపీకి సంబంధించిన వ్యక్తి అతను. పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మేము ఎక్కడా చెప్పలేదే ఇతను పలానా రాజకీయ పార్టీకి సంబంధించిన అతను, మేము ఎక్కడా చెప్పలేదే. కానీ అతను వైసీపీ మనిషి అందరికీ తెలుసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏది పడితే అది మాట్లాడతాం, ఎలా పడితే అలా మాట్లాడటం. మీడియాలో మనం ఉన్నామా లేదా? ఈరోజు మన పని అయిపోయిందా లేదా? నలుగురిలో సింపతి పొందామా లేదా? ఇవా రాజకీయాలు? ఇలాంటి రాజకీయాల్లో మీరు చేసేది? మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏం జరిగిందండి మీకు తెలీదా? ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయి. అయేషా కేసు, వాక్పల్లి కేసు, శ్రీలక్ష్మి, సుజాత, భార్గవి, స్వప్నిక, సమీర, ఎవరికన్నా మీరు న్యాయం చేశారా రాజశేఖర రెడ్డి గారి టైంలో? 13.6% నేరాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినాయని చెప్పి రికార్డ్స్ ఉన్నాయి. ఆ విషయం మీకు తెలీదా? ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, వైసీపీలో అందరూ సైకోలే. ఆ సైకోలకి భయపడి. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.